నేను దీనిని లాక్‌డౌన్ జామ్ అని ఎందుకన్నానో తెలుసా? అలాగే ఇదేం వెరైటీయో చెప్పుకోండి. హలో నమస్తే. నేను నీలిమ. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ నీలిమ. హలో అండి. ఈరోజు నేను చూస్తున్న జామ చెట్టు వయసొచ్చేసి 4 ఇయర్స్ ఉంటుంది. చాలా అంటే చాలా పెద్దగా అయిపోయింది. మేమైతే దీనిని నేనంటే నేను లేనండి. మా వారు దీనిని గ్రాఫ్టెడ్ ప్లాంట్ తీసుకొచ్చి ఇంటి ముందు నీడగా ఉండాలి నాకు ఉద్దేశంతోటి గ్రౌండ్‌లోనే నాటిన మొక్కనమాట. సో, ఇదైతే చాలా పెద్దగా అయిపోయింది. గ్రాఫ్టెడ్ మొక్కయినా గాన మహా పెద్దగా కాదు. బుషీగా అయ్యింది. ఎందుకంటే దీన్ని సైడ్స్ ఎవరు కట్ చేయలేదు. సో, దాని వలన ఇది బుషీగా అయ్యింది. ఇంకా లాక్‌డౌన్ అని ఎందుకన్నామంటే, లాక్‌డౌన్‌లో ఉన్నప్పుడు వేసిన మొక్క గాబట్టి. అంటే అంతా కూడా మొత్తం అందరూ కూడా ఇంట్లో కూర్చునుంటే మా వారికి బోర్ కొట్టి వెళ్ళి మొక్కలు తీసుకొచ్చి వేశారనమాట. సో, అలాగా దీనికి లాక్‌డౌన్ మొక్కలు అని చాలా వరకు ఉన్నాయండి. ఇది మాత్రం ఆ టైంలో వేసిన మొక్క గాబట్టి లాక్‌డౌన్ జామ అన్నాము. ఇది అలహాబాద్ సఫేదా. చాలా తియ్యగా ఉంటుంది. అలాగే కాయలు కూడా చాలా బాగా వస్తాయి. చూస్తున్నారు కదా! మేము గ్రౌండ్‌లోనే ఉండడంతో వాటరింగ్ కూడా పెద్దగా చేయరు. ఎందుకంటే ఇంట్లో ఉండేవారు పెద్దవారు కదా! పెద్దగా పట్టించుకోరు. పక్కనే వీధిలో ఉండేవాళ్ళు అందరూ కూడా మంచిగా కోసుకొని వెళ్ళేలాగానే బయటే ఉంటుంది. కాకపోతే పశువులవి తినేయకుండా అడ్డంగా అవి ఇవి కడుతూ ఉంటారనమాట. ఎందుకంటే ఇది గ్రాఫ్టెడ్ ప్లాంట్ కాబట్టి కింద నుంచి కాయలు మొదలైపోయినాయి దీనికి. చూస్తున్నారు గుత్తులు గుత్తులుగా ఎంత బావుంటుందో ఈ మొక్క. మేము వెళ్ళినప్పుడల్లా మాకు మంచిగా కాయలవి ఇస్తుంది. మీరు కూడా ఇలాంటిదేదన్నా ఒక మంచి ప్లాంట్ ఇంటి ముందు గానీ, ప్లేస్ ఉన్నవాళ్ళు ఇంటి ముందు వేసుకున్నట్లయితే చక్కగా నీటితో పాటు మనకి కాయలు కూడా వస్తాయి. బావుంది కదండీ! మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఐ విష్ యూ వెరీ హ్యాపీ గార్డెనింగ్. థాంక్ యూ.